అందరూ డాక్టర్లు ఇంజనీర్లు అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి గారు లాంటి ఎంపీలు చైర్మన్లు గారు రఘునందన్ రావు గారు లాంటి ఎమ్మెల్యేలు ఇంకొకరు కావడానికి అవకాశం ఉండదు. అందుకని డోంట్ ఫోర్స్ యువర్ కిడ్స్ టు డూ దిస్ యాక్టివిటీ. వాళ్ళు ఏం చేస్తామంటే వాళ్ళని దాంట్లో ఎంకరేజ్ చేయండి. దాంట్లో నుంచి గొప్ప గొప్ప రిజల్ట్స్ వస్తాయి. మేమంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వచ్చిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. మలావత్ పూర్ణ అని ఒక 2 years బ్యాక్ ఒక అమ్మాయి ఒక కలగన్నది. ఒక రెసిడెన్షియల్ స్కూల్, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న ఒక గిరిజన బిడ్డ ప్రపంచంలో ఎత్తైనటువంటి ఒక శిఖరాన్ని, ఒక ఎవరెస్ట్ లాంటి ఒక శిఖరాన్ని ఎక్కాలని చెప్పి కలగన్నది. జనరల్ గా ఆడపిల్ల గిరిజన ప్రాంతాల నుంచి వచ్చింది. ఏ తల్లిదండ్రులు కూడా హిమాలయాలో ఎవరెస్ట్ ఎక్కుతా అంటే ఏ తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేయరు. కానీ ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్ల ప్రోత్సాహంతో మలావత్ పూర్ణ 10th క్లాస్ కంప్లీట్ చేసేసరికి 15 సంవత్సరాల ఒక చిన్న గిరిజన బిడ్డ, పల్లెటూరు నుంచి వచ్చిన బిడ్డ తనకు పర్వతారోహణ పట్ల ఉన్న ఇంట్రెస్ట్ ని తన టీచర్ల ముందు వ్యక్తం చేసినప్పుడు ఆ టీచర్లు ఎంకరేజ్ చేస్తే మలావత్ పూర్ణ ఆ ఎత్తైనటువంటి శిఖరాన్ని అధిరోహించి 16 ఏళ్ల వయసు లోపల తన అంబిషన్ ని నెరవేర్చుకుంది. సో అందుకని పిల్లలలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ని దయచేసి ఎంకరేజ్ చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అప్పీల్ చేస్తా ఉన్నా. ఇంకొక అమ్మాయి నిజామాబాద్ నుంచి వచ్చింది 2 years బ్యాక్. అమ్మాయి పేరు నిఖత్ జరీన్ అనే ఒక అమ్మాయి, ముస్లిం అమ్మాయి, సాంప్రదాయ కుటుంబంలో పుట్టినటువంటి అమ్మాయి. అమ్మా నాన్న పెద్ద చదువుకోలేదు, ఆస్తిపాస్తులు లేవు. జనరల్ గా ఆడపిల్లలంటే ఏదో సున్నితంగా ఉంటారు అనుకుంటారు. కానీ అమ్మాయి ఎంచుకున్నటువంటి క్రీడ పేరు బాక్సింగ్ అనేటువంటి ఒక క్రీడను ఎంచుకుంది. ఏమంట కొడితే ముఖం మూతి అన్ని షేప్ అవుట్ అయితే బొక్కలన్నీ ఎక్కడికక్కడ ఫ్రాక్చర్ అయితే ఏ ఆడపిల్లనైనా బాక్సింగ్ పోదా అంటే తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? జనరల్ గా వద్దు బిడ్డ, అది మంచిది కాదు క్రీడ, దూరం ఉంచుతారు. కానీ నిఖిల్ 2 సంవత్సరాల్లో ప్రపంచంలోనే బాక్సింగ్ లో ఒక మెడల్ తీసుకొని వచ్చి ఇటీవలనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆ మెడల్ అందించుకుంది నిఖిత్ జరీన్ అనేటువంటి అమ్మాయి. సో దిస్ ఈజ్ వాట్. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తా ఉన్నాను, నాకు తెలిసి మీకు బోర్ అవుతా ఉంది. మీకు రాజకీయ ఉపన్యాసాలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి. కానీ నేను నా కెరియర్ ని టీచర్ గా స్టార్ట్ చేసిన కాబట్టి ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్ అని స్వామి వివేకానంద గారు చెప్పినారు. ఈ స్కూల్ పేరు కూడా అంతే గొప్పగా శ్లోకా అని పెట్టుకున్నారు. ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని ఈ శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్ అందించాలని, విద్యార్థులు ఎంత చదివినా ఎంత ఎదిగినా, గతంలో చిన్నప్పుడు మాకు తెలుగు సార్లు చెప్పేవాళ్ళు, ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని. అట్లా ఇండియన్ హెరిటేజ్ ని, ఇండియన్ కల్చర్ ని పెంపొందించే రీతిలో మీ పాఠశాలలో పాఠ్యాంశాలు ఉండాలని, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా విద్యార్థుల్ని ఈ దేశానికి ఉత్పాదక కేంద్రాలుగా, అంటే నేను చదువుకున్న, డిగ్రీ అయిపోయింది, ఉద్యోగం వస్తలేదనేటువంటి ఆలోచన వైపు కాకుండా భవిష్యత్తులో తనే ఇంకో 10 మందికి ఒక ఎంటర్ప్రినర్ గా మారి ఉద్యోగాలు ఇచ్చేటువంటి రీతి లోపల మన కరిక్యులం డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇందాక క్లాస్ రూమ్స్ ఓపెన్ చేసినప్పుడు మీ పాఠశాల ఏడి మనీష్ గారు చూపించినారు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ని, కొన్ని ఆబ్జెక్ట్స్ ని. విద్యార్థులు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఒక 20-25 ఇన్స్ట్రుమెంట్స్ ని వాళ్ళే సొంతంగా తయారు చేసి భవిష్యత్తులో మంచి సైంటిస్టులుగా ఎదగాలని, లర్నింగ్ బై డూయింగ్ అనే ప్రాసెస్ ని ఎంకరేజ్ చేయాలని, ఆ దిశగానే మీ స్కూల్ 4 గోడల మధ్యలో ఈ 10 questions బైహార్ట్ చేసుకో బిడ్డ, ఇందులో 5 ప్రశ్నలు వస్తాయి, ఈ 5లో 3 రాస్తే మనకి ఏ గ్రేడ్ వస్తుంది అనేటువంటి రీతిలో విద్యార్థులను ఒత్తిడి చేయకుండా దయచేసి మళ్ళొకసారి మీకు చివరి మాటగా చెప్తూ, విద్యార్థికి ఏది నచ్చితే, ఆయన ఏ రంగంలో ఇంట్రెస్ట్ చూపిస్తే ఆ రంగంలో వాళ్ళని ఎంకరేజ్ చేయండి దయచేసి. ప్రపంచం చాలా పెద్దగా ఉంది, వాళ్ళకి నచ్చిన చదువు చదివిస్తే